దానివల్ల లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ వాళ్ళ అమ్మ వాళ్ళ అవ్వకి ఒక బాస్కెట్ పంపించాలని అనుకుంది. దాన్ని ఇచ్చి పంపించింది. ఈ కథ నాకు నచ్చింది, ముఖ్యంగా పిక్నిక్ బాస్కెట్. నాకు తెలియదు, కానీ అడవిలో ఒంటరిగా వెళ్ళాలంటే నాకు భయం. వాళ్ళ అమ్మతో రెడ్ హుడ్ వెళ్ళుంటుందని నేను అనుకుంటున్నా. ఒక టైగర్ కంటే నేను గొప్ప ధైర్యవంతుని. నువ్వు ఏ ఉద్దేశంతో చెబుతున్నావని నాకు తెలుసు. ఈ కథలో బామ్మగారి భోజనాన్ని ఎవరైనా తిన్నారా? ఈ కథలో ఒక నక్కుందని నాకు తెలుసు. రెడ్ రైడింగ్ హుడ్ కి ఏం అవ్వలేదా? లేదు, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కి కూడా వాళ్ళ అవ్వలాగే జలుబు పట్టింది. అంటే బామ్మగారి దగ్గర ఎవరూ ఈ పిక్నిక్ బాస్కెట్ నివ్వలేదా? మనమే దాన్ని తీసుకెళ్లి ఇవ్వాలి. లేదంటే వేరే ఎవరినైనా ఈ ఫెయిరీ టైల్స్ ని కాపాడడానికి తీసుకువెళితే ఎలా ఉంటుంది? నీకు ఎన్ని యోగి ఏనుగులు తెలుసో చెప్పు. ఆగు, ఆలోచించి చూస్తాను. సరే రండి, రెడ్ రైడింగ్ హుడ్ కి మనం సహాయం చేద్దాం. హాయ్, నేనే అప్పు, ఒక యోగి ఏనుగుని. నేను నీనా. అప్పునే రెడ్ రైడింగ్ హుడ్ కి ఒంట్లో బాలేదని చెప్పాడు. మీరు చూడ్డానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ చోటు నాకు బాగా నచ్చింది. ఇక్కడ చాలా ఆశ్చర్యాలున్నాయి. ఈ ఏనుగా మాట్లాడుతుంది. హలో. ఈ డాగి కూడా మాట్లాడుతుంది. నా పేరు టైగర్. రెడ్ కి ఒంట్లో బాలేదు కదా, ఈ బాస్కెట్ ని నేను బామ్మకిస్తాను. ఇది చాలా గొప్ప సహాయం. ఈ బాస్కెట్ లో నీకు కావాల్సిన స్నాక్స్, శాండ్విచెస్ ప్యాక్ చేసి ఇస్తాను. కావాలంటే నా ఎర్ర క్లాత్ తీసుకో, అది నీకు బాగుంటుంది. వావ్, నేను నిజమైన రెడ్ రైడింగ్ హుడ్ బట్టల్ని వేసుకోబోతున్నాను. ఇది నాకు అనుకూలంగా ఉంది. స్టైలిష్ గా కూడా ఉంది. నీ బాస్కెట్ రెడీ. మీరు అడవిలో వెళ్ళేటప్పుడు చెప్పిన దారిలో వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళండి. మనం బయలుదేరాం. మన బామ్మగారింటికి వెళ్తున్నాం. నాకు భయంగా లేదు, ఎందుకంటే నాకు రక్షణగా టైగర్ అప్పు ఉన్నారు. అక్కడ చాలా నక్కలుంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. హఠాత్తుగా పులి సింహం ఇక్కడికి వస్తే మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తావు? ఏం చెయ్యను, అలా చూడు. అరే, అది ఒట్టి చెట్టే. అదేంటి? అడవి కుందేళ్ళు. దీన్ని చూసా భయపడుతున్నావు టైగర్? ఏంటి, నేను భయపడ్డానా? అలాంటిదేం లేదు. సంతోషం స్నేహితులారా. ఆ బుట్టలో ఏముంది? దాన్ని కింద పెడతావా? చూడాలని చాలా ఆశగా ఉంది. ఇది నీకోసం కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. దానికి అర్థమయ్యేలా చెప్పు టైగర్. మిమ్మల్ని నేను ఒక చిన్న ప్రశ్న అడిగాను, దానికి బదులుగా ఆ బుట్టని నేనే చూడొచ్చేమో. ఇది రెడ్ రైడింగ్ హుడ్ వాళ్ళ అవ్వ కోసం వెళ్తోంది. వాళ్ళకి ఒంట్లో బాలేదు, వాళ్ళకి భోజనం కావాలి కదా. మీలాగా ఇంతకు ముందు నేను ఎవరిని చూడలేదు. నీ ముక్కుకి ఏమైంది? ఎవరైనా లాగి పడేశారా? నేనొక ఏనుగుని. ఏనుగుకి ఇలాగే ఒక తొండ ఉంటుంది. మా బామ్మగారి బాస్కెట్ ని మేము నీకు ఇవ్వము. అందువల్ల నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మర్యాదగా మేము వెళ్ళడానికి దారివ్వు. ముందు ఆ బుట్టని నాకివ్వండి. ఆ తర్వాత మీరు వెళ్ళడానికి దారి ఉందో లేదో నేను ఆలోచిస్తాను. మర్యాదగా మేము చెప్పేది విను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడానికి నీకు అవకాశం ఇస్తాం. అలా చేయకుంటే నీ ముక్కుని చూపించి నన్ను భయపెడతావా? నువ్వు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. తనకి మంత్రాలు తెలుసు. అలా అయితే ఆ టోపీలోంచి ఏదైనా పురుగుని బయటికి తీస్తారా, లేదా ఇంకేమైనా తీస్తారా? నువ్వు మాట్లాడింది ఏది నాకు ఇప్పుడు నచ్చలేదు తెలుసా? అది మాత్రమే కాదు, లిటిల్ రెడ్ రైడింగ్ హుడ్ కి ఒంట్లో బాలేదు. వాళ్ళ బామ్మకి మేము సాయం చేయాలి. నన్ను ఏమీ చెయ్యొద్దు. నేను దొంగతనం చేయడానికి రాలేదు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను కొన్ని రోజులుగా తినలేదు, అందుకనే. అలా అయితే శాండ్విచ్ తిను. చాలా సంతోషం. మీరు నాకు తిండి పెట్టినందుకు ధన్యవాదాలు. మీరు వెళ్ళిరండి. నాకు భయపడి పారిపోయింది. రండి, ఇప్పుడు మనం బామ్మగారింటికి వెళ్ళాలి. ఎవ్వరూ ఊహించరు ఒక చిన్న ఏనుగు, చిన్న డాగి, చిన్న పాప భోజనానికి వస్తారని. మాకు సంతోషంగా ఉంది. నా చిన్న లిటిల్ రెడ్డికి త్వరలోనే ఆరోగ్యం బాగవుతుందిలేండి. నాకు అలాగే అనిపిస్తోంది. మీరు బాధపడద్దు. మళ్ళీ అదొచ్చి నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే నాకదే చాలు.
ఆ నక్క ఇంక మిమ్మల్ని కష్టపెట్టదునే అనుకుంటున్నా. అది మేముండగా. నేను నమ్మలేనులే, ఒకటై మేము దేనైనా దాటుతా